హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ అభ్యాన్స్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి. ఈ రవ్వ కేసరి అంటే మా పిల్లలకైతే పెద్దగా నచ్చదు, కానీ మా వారికి అయితే చాలా ఇష్టం అండి. సో సింపుల్గా, క్విక్గా, ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దీన్ని అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. అండ్ అరకప్పు నెయ్యికి 1 కప్పు సూజీ రవ్వ అయితే వేసుకోవాలి. ఇది కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అరకప్పుకి 1 కప్పు అయితే సరిపోతుందండి రవ్వ. ఈ రవ్వ వేగుతుండగానే పక్కన ఇంకో స్టవ్ మీద 4 కప్స్ అయితే వాటర్ తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్తో 4 కప్స్ వాటర్ అయితే తీసుకోవాలి. వాటర్ కొద్దిగా బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం యాలకుల పౌడర్ అండ్ అలాగే కొద్దిగా పసుపు అయితే యాడ్ చేశాను. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాయిల్ అయిన ఈ వాటర్ని అయితే రవ్వలో వేసి రవ్వనైతే ఉడికించుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోతుంది వాటరు. అండ్ ఇలాగే ఇది కొంచెం దగ్గర పట్టాక ఇందులో అయితే షుగర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 1.5 కప్ షుగర్ అయితే సరిపోతుంది, కరెక్ట్గా సరిపోతుంది. మీరు బెల్లం కనుక యూజ్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయి కొంచెం దగ్గర పడేటప్పుడు కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేసుకోండి. అండ్ అలాగే మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్తో కూడా గార్నిష్ చేసుకోండి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.